So A can do it in 10 days, B can do it in 15 days. AB together, how many days will take? E model మీకు తెలుసు. So after 2 days, AB together start the work. AB together start the work. AB together starts the work. After 3 days or after 2 days? After 2 days, B left the work. After 2 days, B left the work. How many days A will complete the remaining work? How many days A will complete the remaining work? ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? A can complete the work in 10 days, B can complete it in 50 days, A, B together worked for 2 days. So then after 2 days, B left the work. How many days will take to complete the remaining work by A alone? అట్లా అంటే ఇప్పుడు మనం ABC టుగెదర్ 2 days వర్క్ కనుక్కోవాలి. ABC టుగెదర్ 1 day వర్క్ మనకి ఫార్ములా ఏంటి? x plus y by xy. AB టుగెదర్ 1 day వర్క్ ఫార్ములా ఏంటి మనకి? x plus y by xy. AB టుగెదర్ 2 days వర్క్ ఫార్ములా ఏంటి? 2 into x plus y by xy. 2 into x plus y by xy. ABC టుగెదర్ 3 days వర్క్ ఫార్ములా ఒకవేళ వచ్చినట్లయితే 3 into x plus y by xy. AB టుగెదర్ 10 days వర్క్ ఫార్ములా ఏమొస్తుంది? సేమ్. అలాగే AB టుగెదర్ k days వర్క్. AB టుగెదర్ k days వర్క్ అయితే మనం ఏం తీసుకోవచ్చు? k into x plus y by xy అని తీసుకోవచ్చు. AB టుగెదర్ k days వర్క్ ఫార్ములా ఏమొస్తుంది? k into x plus y by xy. ఇక్కడ మనకి AB టుగెదర్ 2 days వర్క్ అన్నారు కాబట్టి AB టుగెదర్ 2 days వర్క్ మనం డైరెక్ట్ ఫార్ములా ఏమని రాసుకోవచ్చు? 2 into x plus y by xy. ఓకే, 2 into x plus y by xy అయినట్లయితే 2 into x plus y by xy. 2 into x వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 10. y వాల్యూ ఎంత ఇచ్చాడు? 15. బై xy అంటే ఏమవుతుంది మనకి? 10 into 15. 10 plus 15, 25. 25 into 2. Okay, 2 into 25 by 10 into 15. సపోజ్ 5 టేబుల్లో తీసుకుందాం మనం ఇక్కడ. ఇది 5 3s క్యాన్సిల్ అవుతుంది, 5 5s క్యాన్సిల్ అవుతుంది. సేమ్ ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది 2 into 5 by 10 into 3. అంటే ఇప్పుడు ఏం చేయండి? ఇది 2 1s చేయండి, ఇది 2 5s చేయండి. సో ఎనీ 5 5 క్యాన్సిల్ అవుతుంది. మనకి ఏమొస్తుంది? 1 3 1 3 వస్తుంది. ఓకే, ఇట్ వాట్ ఈస్ ద క్వశ్చన్? ఓకే, A can complete a work in 10 days, B can complete it in 15 days, A, B together start the work. After 2 days, B left the work. The remaining work completed by A alone. How many days to complete the work? A ఒక పనిని 10 రోజుల్లో, B అదే పని 15 రోజుల్లో చేసినప్పుడు AB ఇద్దరు కలిసి ఆ పనిని స్టార్ట్ చేశారు. 2 రోజుల తర్వాత B వెళ్ళిపోయాడు. మిగిలిన పనిని A ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలుగుతాడు? ఇది క్వశ్చన్. ఇట్లాంటప్పుడు మనం ఏం కనుక్కోవాలి? AB టుగెదర్ 2 రోజులు కలిసి చేశారు కాబట్టి AB టుగెదర్ 2 days వర్క్ కనుక్కోవాలి. AB టుగెదర్ 2 days వర్క్ కనుక్కోవాలంటే మనకి 1 day వర్క్ కి జనరలైజేషన్ ఆల్రెడీ తెలుసు, x plus y by xy. 2 days వర్క్ అయితే 2 into x plus y by xy. 2 into x plus y by xy. మనకి 10 15 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత దాన్ని సింప్లిఫై చేసినట్లయితే 2 into 25 by 10 into 15. మీరు డైరెక్ట్ ఇక్కడ 5 టేబుల్లో 5 3s 5 5s అని క్యాన్సిల్ చేసి ఇక్కడ 5 2s అని క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 2 క్యాన్సిల్ అయినా కూడా 1 3 వస్తుంది. అంటే AB టుగెదర్ ఎంత వర్క్ కంప్లీట్ చేశారు? ఇది 1/3 అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఈ 1/3 అనేది కంప్లీట్ అయిన వర్క్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇప్పుడు AB టుగెదర్ ఎంత వర్క్ కంప్లీట్ చేశారు మనకి? ఓకే, AB టుగెదర్ ఎంత వర్క్ కంప్లీట్ చేశారు మనకి?
ఓకే, ఏబి టుగెదర్ ఎంత వరకు కంప్లీట్ చేశారంటే మనకి ఏబి టుగెదర్ 1/3 వరకు కంప్లీట్ అయింది. 1/3 వరకు కంప్లీట్ అయితే రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది మనకి? 1/3 అయిపోతే రిమైనింగ్ వర్క్ ఎప్పుడు కానీ మనం ఏమనుకుంటాం? సో కంప్లీట్ ఒక వర్క్ని ఏమనుకున్నాం మనం ఇక్కడ? ఒక వర్క్ని ఒక యూనిట్ అనుకున్నాం, 1 యూనిట్. మరి రిమైనింగ్ వర్క్ అనుకున్నప్పుడు ఏం చేస్తుంది మనకి? రిమైనింగ్ వర్క్ అనుకున్నప్పుడు ఎప్పుడు కానీ రిమైనింగ్ వర్క్ అనుకున్నప్పుడు ఏం తీసుకోవాలి మనం? 1 మైనస్ కంప్లీటెడ్ వర్క్ తీసుకుంటాం. రిమైనింగ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం మనం? 1 మైనస్ కంప్లీటెడ్ వర్క్. ఇక్కడ సేమ్ ఇక్కడ మనకి రిమైనింగ్ వర్క్ ఎంత వస్తుంది? ఇక్కడ 1 మైనస్ 1/3. 1 మైనస్ 1/3 అంటే ఏమొస్తుంది మనకి? ఇక్కడ 3 LCM వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ 3 LCM వస్తుంది. ఇక్కడ రిమైనింగ్ వర్క్ అంటే మనకి 1 మైనస్ 1/3, నథింగ్ బట్ వాట్ విల్ గెట్ 3 మైనస్ 1/3. దట్ ఈస్ ఈక్వల్ టు మచ్ 2/3. రిమైనింగ్ వర్క్ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ రిమైనింగ్ వర్క్ 2/3 వచ్చింది. రిమైనింగ్ వర్క్ ఏమొచ్చింది మనకి? 2/3 వచ్చింది. రిమైనింగ్ వర్క్ ఏమొచ్చిందండి మనకి? రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది ఇప్పుడు మనకి? రిమైనింగ్ వర్క్ 2/3 ఉంది. ఈ రిమైనింగ్ వర్క్ 2/3 ఎవరు కంప్లీట్ చేశారు? ఏ కెన్ కంప్లీట్ దిస్ వర్క్. ఎవరు కంప్లీట్ చేశారు? ఏ కంప్లీట్ ద వర్క్. ఏ కంప్లీట్ ద వర్క్. ఇప్పుడు ఈ 2/3 ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు మనకి? ఏ ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడని తీసుకున్నాం మనం? ఏ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 10 days అనుకున్నాం. ఏ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 10 days అనుకున్నాం. ఏ కెన్ కంప్లీట్ ద వర్క్ ఎంత అనుకున్నాం మనం? ఏ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 10 days అనుకున్నాం. కానీ ఇప్పుడు కంప్లీట్ చేయాల్సిన వర్క్ ఎంత ఉంది మనకి? కంప్లీట్ చేయాల్సిన వర్క్ కేవలం 2/3 ఉంది. కంప్లీట్ చేయాల్సిన వర్క్ ఎంత ఉంది మనకి? 2/3 ఉంది. కంప్లీట్ చేయాల్సిన వర్క్ ఎంత ఉంది మనకి? 2/3. 2/3 ఎన్ని రోజుల్లో చేస్తాను? ఒక పనిని 10 రోజుల్లో చేస్తే 2/3 వరకు ఎన్ని రోజుల్లో చేస్తాను? ఇప్పుడు దీన్ని ఏమనుకోండి మనకి? దీన్ని సపోజ్ ఎక్స్ అనుకోండి. ఒక పనిని 10 daysలో చేస్తే 2/3 ఎన్ని రోజుల్లో అనుకోండి? ఎక్స్ అనుకోండి. ఎక్స్ అనుకోని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 into x is equal to 2/3 into 10. ఓకే, 2/3 into 10. 2/3 into 10 ఏమని రాయొచ్చు మనం? x is equal to 20. X is equal to 20/3. X is equal to 20/3 days. X is equal to how many days will take? 20/3 days. Okay, x is equal to 20/3 days. Okay, అంటే మన 20/3 days ఇక్కడ సరిపోతుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే మళ్ళీ డేస్ అనేది అవర్గా కన్వర్ట్ చేయొచ్చు. అవర్గా కన్వర్ట్ చేసిన తర్వాత ఇంకా ఎక్స్టెన్షన్ ఎట్లయితే దాన్ని ఏం చేయొచ్చు మనం? మినిట్స్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, ఒకసారి దాన్ని కూడా మనం ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చూసుకుందాం. సపోజ్ ఇక్కడ 20/3 days ఉంది మనకి. ఓకే, 20/3 daysని మనం డేస్ ఇంటూ అవర్లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలి? మనకి మామూలుగా డివిజన్ చేసినట్లయితే 20ని 3తో డివిజన్ చేయాలి. 20ని 3తో డివిజన్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఇక్కడ 3 6 ఏమొస్తుంది? 18 అంటే 2 వస్తుంది. అంటే ఇప్పుడు మనం 20ని ఏమని రాయొచ్చు ఇక్కడ? 6 of 2/3. సిక్స్ ఆఫ్ 2/3. 6 of 2/3 అంటే ఏంటి మనకి? ఇక్కడ 6 days 2/3 day. 6 of 2/3 అంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ లుక్ అట్ 20/3 daysని 20/3 daysని మనం ఏ విధంగా సింప్లిఫై చేయాలి? 20/3 daysని సింప్లిఫై చేయాలంటే ఏం చేయాలి? 20ని 3తో డివైడ్ చేయాలి. 3 6 క్యాన్సిల్ అవుతుంది. 3 6 times పోతే 18 వస్తుంది. ఇక్కడ 2 రిమైండర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు 20ని ఏమని రాయొచ్చు మనం? 6 into 3 + 2 అని రాయొచ్చు. 20ని ఏమని రాయొచ్చు? 6 into 3 +
2 అని రాయొచ్చు. అంటే అప్పుడు మళ్ళీ 3తో డివైడ్ చేయాలి కాబట్టి ఏమవుతుంది మనకి 2/3 వస్తుంది. అంటే దీన్ని ఏ విధంగా రాస్తాం మనం 6/2/3 అని రాస్తాం. 6/2/3 అంటే అర్థం ఏంటి 6 days 2/3 డే అని అర్థం. అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ 2/3 డే 6 days అండ్ 2/3 డే. ఓకే 2/3 డే 2/3 డే మళ్ళీ మనం ఏం చేయాలి ఇక్కడ ఓకే 2/3 డే ఏం చేయాలి మనం అవర్స్ లోకి మార్చాలి. 2/3 డే అవర్స్ లోకి మార్చాలంటే 1 day is equal to how many hours 24 hours. 1 day is equal to 24 hours. అంటే 2 into 3 8 that is equal to how much 16 hours. That is equal to 16 hours. ఓకే అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ 6 days 16 hours. ఇక్కడ ఏమవుతుంది మనకి 6 days 16 hours. 6 days 16 hours. అంటే ఇక్కడ మనం ఓవరాల్ ఏ క్వశ్చన్ తీసుకున్నాం ఇక్కడ ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10 days, వీ కెన్ డూ ఇట్ ఇన్ 15 days. అంటే ఇక్కడ మనం తీసుకున్న క్వశ్చన్ ఏంటి ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 days, వీ కెన్ డూ ఇట్ ఇన్ 15 days, ఏ బి టుగెదర్ వర్క్డ్ ఫర్ 2 days, ఆఫ్టర్ 2 days బి లెఫ్ట్ ద వర్క్, రిమైనింగ్ వర్క్ కంప్లీటెడ్ బై ఏ alone. ఇది మన క్వశ్చన్. క్వశ్చన్ ఏంటి మనకి ఏ ఒక పనిని 10 రోజుల్లో చేస్తున్నాడు, బి అనే పనిని 15 రోజుల్లో చేస్తున్నాడు, ఇద్దరు కలిపి 2 రోజులు చేశాడు, 2 రోజులు చేసిన తర్వాత బి వెళ్ళిపోయాడు, ఏ ఒక్కడ మిగిలిన పని ఎన్ని రోజుల్లో చేస్తాడు. అయితే ఇక్కడ 2 రకాలుగా అడగచ్చు. ఫస్ట్ క్వశ్చన్ గురించి మళ్ళీ ఒకసారి క్లియర్గా ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత దానికి 2 days వర్క్ అనుకున్నాం. ఫస్ట్ మనం ఏం చేసాం ఏబి టుగెదర్ 2 days వర్క్ అనుకున్నాం. ఏబి టుగెదర్ 2 days వర్క్ ఏమొచ్చేసింది మనకి 2 into x plus y xy చేసాం. 2 into x plus y by xy చేస్తే మనకి ఏమొచ్చేసింది అక్కడ ఓకే 2 into x plus y by xy చేసినట్లయితే 2 into 25 by 10 into 15 1/3 వచ్చింది. అంటే 1/3 దేని రిప్రజెంట్ చేస్తుంది ఏ అండ్ బి ఇద్దరు కలిపి కంప్లీట్ చేసిన పూర్తి చేసిన వర్క్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఏ బి ఇద్దరు కలిసి 2 రోజుల్లో ఎంత వర్క్ ని పూర్తి చేశారు 1/3 వర్క్ ని పూర్తి చేశారు. మరి 1/3 వర్క్ ని పూర్తి చేస్తే రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది 2/3 వర్క్ ఉంటుంది. రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది 2/3 వర్క్. మరి 2/3 వర్క్ ని ఎవరు కంప్లీట్ చేశారు 2/3 వర్క్ ఉన్నవాళ్ళు ఎవరు బి వెళ్ళిపోయాడు ఉన్నది ఏ కాబట్టి 2/3 వర్క్ ని ఏ కంప్లీట్ చేశారు. మరి ఏ 1/3 వర్క్ ని కంప్లీట్ చేయడానికి ఏమి ఇచ్చారు ఓకే ఏబి టుగెదర్ 1/3 వర్క్ ని కంప్లీట్ చేశారు, రిమైనింగ్ వర్క్ 2/3 ఉంది, రిమైనింగ్ వర్క్ 2/3 ని ఏ కంప్లీట్ చేశాడు. ఏ మరి 2/3 వర్క్ ని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది ఏ 2/3 వర్క్ ని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది. మరి ఏ అంటే ఏం చేయాలి ఏ ఒక పని ఎన్ని రోజుల్లో చేస్తుందో తెలియాలి. ఏ ఒక పని ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు మనకి ఇక్కడ 10 days చేస్తున్నాడు. ఏ ఒక పని ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు మనకి 10 days చేస్తున్నాడు. అక్కడ ఉన్న పని ఎంత ఉంది 2/3 వర్క్. మరి ఒక పనిని 10 రోజుల్లో చేస్తే 2/3 వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది. ఒక వ్యక్తి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలిగితే 2/3 వర్క్ పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది. ఇది క్వశ్చన్. ఓకే ఏ ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తే 2/3 వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత పడుతుంది. అంటే ఒక పనిని ఏ ఒక పని 10 రోజుల్లో చేస్తే 2/3 వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది. ఓకే ఈ 2/3 వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది. దీనికి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఏం చేసాం ఇక్కడ సో 20/3 days వచ్చేసింది. అంటే ఏలో 20/3 days ఏ ఒక్కడు మిగిలిపోయిన పని చేయడానికి 20/3 days ఉంటుంది. ఒకవేళ ఆప్షన్లో 20/3 ఉంటే ఓకే 20/3 లేదనుకోండి మళ్ళీ 20/3ని ఫర్దర్ సింప్లిఫికేషన్ చేయాలి. 20/3ని ఫర్దర్ సింప్లిఫికేషన్ చేయాలంటే అవర్స్ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ వచ్చి మనకేంటి టైంలోకి కన్వర్ట్ చేస్తాం. డేస్ని అవర్లోకి కన్వర్ట్ చేస్తాం. డేస్ని అవర్లోకి చేయాలంటే మనకి 1 డేలో 24 hours కాబట్టి 24 hours కన్వర్ట్ చేయాలి. మరి డేట్ని 20/3 డేస్ని డేకి అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి మనం దాన్ని డివిజన్ చేయాలి. 20ని 3తో డివిజన్ చేస్తే వచ్చింది మనకి 6/2/3 వచ్చింది. 6/2/3 వచ్చిందంటే అర్థం ఏంటి ఇక్కడ మనకి 6 days మీద 2/3 డే తీసుకున్నట్లు. 6 days మీద 2/3 డే తీసుకుంది అంటే 6 days మరి 2/3 డేని మనం అవర్స్లో కన్వర్ట్ చేయాలి. 2/3 డేని అవర్లో కన్వర్ట్ చేయాలంటే 1 day అంటే 24 అయినప్పుడు 2/3 అంటే 2/3 into 24 దట్ ఈస్ 3 8 2 8 16 hours. అంటే ఓవరాల్ గా పని కంప్లీట్ చేయడానికి ఏ లోడ్ మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ లో కూడా ట్విస్టింగ్ ఉంటుందండి. ఏ లోడ్ కంప్లీట్ చేయడానికి అడుగుతున్నాడా ఏబి మొత్తం వర్క్ మనకి ఇవ్వడం 2 days తర్వాత బి వెళ్ళిపోయాడని ఇచ్చాడు. 2 days తర్వాత బి వెళ్ళిపోయాడని ఇచ్చాడు. ఆప్షన్ కన్క్లూజన్ లో ఏమడుగుతాడనేది ఇంపార్టెంట్. మళ్ళీ
మనకి తెలుస్తుంది, చేస్తాం. చేసిన తర్వాత ఒక్కొక్కసారి తొందరలో ఏం చేస్తామంటే మనకి ఆ క్వశ్చన్ దగ్గర కాన్సన్ట్రేషన్ తక్కువ చేస్తారు. ఫైనల్ ఫినిషింగ్ ఏమడుగుతున్నాడు అనేది ఇంపార్టెంట్. మనకి ఫైనల్ అతను ఏమడుగుతున్నాడు అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఫైనల్ ఏమడుగుతున్నాడు అనేది మనం చూడాలి. ఇప్పుడు మనం ఇంతవరకు ఏం చేసాం ఒక్కసారి డిస్కస్ చేసి ఫైనల్ ఏమడుగుతున్నాడు, ఏ విధంగా ఆన్సర్ రాయాలనేది డిస్కస్ చేస్తాం. మనం ఏ 10 రోజుల్లో చేస్తాడు, బి 15 రోజుల్లో చేస్తాడు, ఇద్దరు కలిపి రన్ చేశారు, 2 days తర్వాత బి వెళ్ళిపోయాడు, మిగిలిన పని ఏ ఒక్కటి ఎన్ని రోజుల్లో చేస్తాడు అనేది అనుకున్నాను. మేమొచ్చింది మనకి ఏ ఒక్కటి పని చేయడానికి 6 days 16 hours వచ్చేసింది. ఒక్కోసారి ఏంటి పని పూర్తి కావడానికి పట్టే కాలం అడుగుతాడు. పని పూర్తి కావడానికి పట్టే కాలం అంటే ఏంటి, ఇప్పుడు పని మొదలైన రోజు నుంచి తీసుకోవాలి. అంటే అప్పుడు ఏపీ టుగెదర్ 2 days చేశారు, ఏ ఒక్కడు 6 days 16 hours చేశాడు. కాబట్టి పని పూర్తి కావడానికి అయ్యే మొత్తం కాలం అన్నప్పుడు ఏపీ ఇద్దరు చేసిన 2 రోజులు ప్లస్ ఏ ఒక్కటి చేసిన 6 days 16 hours రెండు క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మొత్తం పని పూర్తి కావడానికి అయిన టైం ఎంత అయింది మనకి, ఓకే, ఈ 6 days 16 hours ప్లస్ ఆ 2 days 8 days 16 hours. పని పూర్తి మొత్తం పని మొదలైన రోజు నుంచి పూర్తి కావడానికి 6 days 8 days 16 hours పట్టింది. ఏ ఒక్కటి మాత్రమే పని చేసింది 6 days 16 hours. అంటే అడిగిన క్వశ్చన్ ఏం చేసుకోవాలి మనకి, ఒకటే అంటే ఏ ఒకటే అడిగాడా, కంప్లీట్గా అడిగాడా, ఫార్ములా తెలిసిన తర్వాత. ఇక్కడ ఫార్ములా మనకి సబ్స్టిట్యూట్ చేయడం ఒకటి, సబ్స్టిట్యూట్ చేయడం తెలిసిన తర్వాత ఫైనల్ ఏ విధంగా అడుగుతున్నా అనేది ఆన్సర్ ట్రిక్ పెట్టేనమాట జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే నేను కరెక్ట్ చేశాను, ఆన్సర్ కరెక్టే, ఫార్ములా నేను ప్రాపర్గా సబ్స్టిట్యూట్ చేశాను, క్విక్గా చేశాను అనుకుంటాడు. ఫైనల్గా తను ఏమడుగుతున్నాడు అనే పాయింట్ని మనం ఫోకస్గా చదవగలగాలి. ఓకే, ఇది ఒక క్వశ్చన్. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఇట్లాంటిదే చేస్తాం. సో ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days, బి కెన్ డూ ఇట్ ఇన్ 18 days. ప్రాక్టీస్ కోసం అండి. ఏ కెన్ డూ ఇట్ ఇన్ 12 days, బి కెన్ డూ ఇట్ ఇన్ 18 days. ఏపీ టుగెదర్ హౌ మెనీ డేస్ విల్ టేక్ కంప్లీట్ ది వర్క్. ఏపీలు ఇద్దరు కలిసి ఆ పనిని 2 రోజుల్లో చేస్తారు. ఏపీలు ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారంటే మనకి ఫార్ములా ఏముంది ఇక్కడ, ఫార్ములా డైరెక్ట్ కంప్లీట్ వర్క్ అన్నాడు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కంప్లీట్ వర్క్ అన్నాడు. కంప్లీట్ వర్క్ ఫార్ములా ఏంటి, xy బై ఎక్స్ ప్లస్ వై. కంప్లీట్ వర్క్ ఫార్ములా ఏంటి, xy బై ఎక్స్ ప్లస్ వై. xy బై ఎక్స్ ప్లస్ వై అన్నప్పుడు ఇక్కడ x అంటే ఏమనుకోండి 12 అనుకోండి, y అంటే ఏమనుకోండి 18 అనుకోండి, x ప్లస్ y అంటే ఏమొస్తుంది మనకి 12 ప్లస్ 18. ఓకే, ఇక్కడ 12 into 18 by 12 plus 18 how much 30. దీన్ని 6 తో క్యాన్సిల్ చేయొచ్చు మనం. ఇక్కడ ఏమొస్తుంది మనకి 6 2 గా వచ్చింది, ఇక్కడ ఏమొస్తుంది మనకి 6 5 గా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఏమొస్తుంది 2 into 18, మనకేం మిగిలింది ఇక్కడ 2 into 18 బై ఇక్కడ డినామినేటర్లో ఏం మిగిలింది 5 మిగిలింది. ఇప్పుడు 2 into 18 అంటే ఏమొస్తుంది మనకి 36 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది మనకి 36 వస్తుంది. 36 by 5, 36 by 5, 36 by 5 days. ఈ 36 by 5 days మనం ఏ విధంగా రాయొచ్చు, 5 తో 36. ఇంతకుముందు మీకు ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ఏం చేశాను, డివిజన్ చేశాను. ఇక్కడ మీరు మామూలుగా డైరెక్ట్ రాసుకోండి. ఇక్కడ ఏంటి 5 7 36 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 7 times క్యాన్సిల్. 5 7 తో 35, రిమైనింగ్ ఎంత ఉంటుంది 1. 7 of 1 by 5 తీసుకోండి. మీకు ఫస్ట్ ప్రాబ్లం చెప్పేటప్పుడు దాన్ని డైరెక్ట్గా డివిజన్ చేసి చూపించాను. ఒకవేళ నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కొంత బెనిఫిట్ అవుతుందని. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు డైరెక్ట్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ వాళ్ళు బీటెక్ వాళ్ళు ఉన్నా కూడా ఇక్కడ డైరెక్ట్ రాసుకోవడానికి అవకాశం ఉంటుందండి. 36 by 5 అంటే 7 of 1 by 5. ఓకే, ఈ 7 of 1 by 5 ఏం చేయొచ్చు మళ్ళీ మీరు, ఇక్కడ 7 of 5 ఏంటి, ఇక్కడ 7 of 1 by 5 అంటే అర్థం ఏంటి, ఇక్కడ మళ్ళీ మనకి కంప్లీట్ వర్క్ అన్నాం. అంటే 7 days 1/5 day. ఓకే, 7 days 1/5 day. మళ్ళీ మీకు ఆన్సర్ ఒకవేళ 7 of 1 by days ఉంటే 7 of 1 by days ఉంటే ఓకే, అక్కడికి ఆన్సర్ పెట్టేసేయండి. లేకుంటే 7 days అని అవర్లో ఉండొచ్చు, 7 days అని అవర్లో ఉండొచ్చు. ఓకే, 7 days of 1/5 day. మరి 1/5 డేని మళ్ళీ మనం ఏం చేయాలి, 1/5 డేని అవర్లోకి మార్చాలంటే
Okay, 1/5 day nothing but 1/5 into 24. Nothing but how much? 24/5. ఈ 24/5 hours. 24/5 hours. Okay, 24/5 hours. 24/5 hours ఏం చేయండి మళ్ళీ 24 5 టేబుల్ ఎన్నిసార్లు పోతుంది మనకి 5 8 అంటే ఏం రాయొచ్చు ఇక్కడ మనం సార్ ఎక్స్ట్రీమ్లీ సార్ 24 5 టేబుల్ లో మనకి 4 టైమ్స్ అయిపోతుంది. ఓకే 5 4 20 అంటే 4/5 ఉంటుందండి. ఒక్క నిమిషం సారీ. ఓకే నా 24/5 అంటే 4/4/5 4/4/5 4/4/5 5 4 20 ప్లస్ 4 24/5 అంటే ఏమొచ్చేసింది ఇక్కడ మళ్ళీ మనకి 4 అవర్స్ ఓకే మనకి ఏమొచ్చిందండి ఇక్కడ మనకి 4 అవర్స్ 4/1/5 వచ్చింది. ఇక్కడ మనకి ఏమొచ్చింది ఇక్కడ 4 అవర్స్ 4/5 అవర్స్ వచ్చింది. ఓకే ఈ 4/4/5 ఏ విధంగా తీసుకోవచ్చు మనకి 4/5 అవర్స్ వచ్చింది. ఇప్పుడు 4/5 అవర్స్ ని మళ్ళీ మినిట్స్ లోకి మార్చుకోవచ్చు. మనకి 4/5 ఏం చేయండి మినిట్స్ లోకి మార్చుకోండి. మరి 4/5 మినిట్స్ లోకి మార్చుకోవాలంటే 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 60 మినిట్స్. 4/5 into 60 4/5 into 60 అంటే 60 మనకి 5 టేబుల్ లో 12 టైమ్స్ పోతుంది. అంటే 4 into 12 45 మినిట్స్ అంటే ఏమొస్తుంది మనకి 4/5 ఇక్కడ 4/5 అంటే 60 తో చేసాం 12 వచ్చింది 48 అంటే 4 అవర్స్ 48 మినిట్స్ 4 అవర్స్ 48 మినిట్స్ అంటే 7 days 4 అవర్స్ 48 మినిట్స్ అంటే టోటల్ టైం ఏమొస్తుంది మనకి 7 days 4 అవర్స్ 48 మినిట్స్ వస్తుందండి. 7 days 4 అవర్స్ 48 మినిట్స్ వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? ఓకే అంటే సింప్లిఫికేషన్ అంటే మనకి ప్రిపేర్ అయ్యేదాన్ని బట్టి వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ బట్టి మనకి ఏమొచ్చిందని కాకుండా ఆప్షన్ ఏ విధంగా ఇవ్వచ్చు దట్ డిపెండ్ ఆన్ ద పేపర్ సెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఓన్లీ డేస్ ఇప్పుడు మనకి వచ్చేసింది ఏమొచ్చింది మనకి ఇక్కడ 36/5 వచ్చేసింది. ఆన్సర్ కొద్దిమంది 36/5 డేస్ దగ్గరే ఆపవచ్చు. లేదు ఇంకో రకంగా పోయినట్లయితే మనకి అవర్స్ లో కూడా ఇవ్వచ్చు. అవర్స్ లో తీసుకున్నట్లయితే ఏమొచ్చింది మనకి 7 ఓకే 7 days 1/5 డే 7 of 1/5 డే అంటే 7 days తర్వాత ఎక్స్ట్రా 1/5 డే పట్టింది అంటే 7 days ప్లస్ 1/5 డే ఇవ్వచ్చు. లేదా మళ్ళీ 1/5 డే దేంట్లో కన్వర్ట్ చేయొచ్చు మనకి అవర్స్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. 1/5 అవర్స్ అంటే 24 అవర్స్ అది 24/5 వస్తుంది. 24 నథింగ్ బట్ అంటే ఇంకో రకం ఏమొచ్చు మనకి 7 days 24/5 అవర్స్ కూడా ఇవ్వచ్చు. 7 days 24/5 అని కూడా ఆన్సర్ ఇవ్వచ్చు. ఓకే లేదంటే ఇంకా ఫర్దర్ ఏం చేయొచ్చు మనకి 27 days 4 అవర్స్ 4/5 ఇవ్వచ్చు. ఇంకా ఫర్దర్ కనుక మనం ఇంకా సింప్లిఫై చేసాం 7 days 4 అవర్స్ 48 మినిట్స్ 7 days 4 అవర్స్ 48 మినిట్స్. ఎప్పుడు ఇది ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days బి కెన్ డూ ఇట్ ఇన్ 18 days ఈ విధంగా చేయొచ్చండి. ఇంకొక ప్రాబ్లం ఒక ప్రాబ్లం తీసుకోండి. అంటే సపోజ్ ఏ కెన్ డూ ఇట్ ఇన్ 10 days బి కెన్ డూ ఇట్ ఇన్ 5 days ఓకే సి కెన్ డూ ఇట్ ఇన్ 12 days సి కెన్ డూ ఇట్ ఇన్ 12 days
A can do it in 10 days, B can do it in 5 days, C can do it in 12 days. A, B, C together here. ఇప్పుడు A, B, C together. A, B, C together. A, B, C together కి ఫార్ములా ఏంటి? మనకు ముగ్గురు వచ్చినప్పుడు A, B, C together కంప్లీట్ వర్క్, వన్ డే వర్క్. A, B, C together completes the work. A, B, C together completes the work. A, B, C together complete the work. ఓకే, ABC టుగెదర్ కంప్లీట్ ద వర్క్ కి మనకి ఏం వచ్చేసింది ఇక్కడ? ABT టుగెదర్ కంప్లీట్ ద వర్క్ ఫార్ములా ఏంటి? XYZ by XY plus YZ plus ZX. XYZ by XY plus YZ plus ZX. ఓకే, XYY ఇక్కడ దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. మనకి ABC టుగెదర్ ఫార్ములా ఏం తీసుకున్నాం మనం ఇక్కడ? మళ్ళీ ఒకసారి మనకి ఓకే, XYZ by XY plus YZ plus ZX. ఓకే, X అంటే మనం ఎన్ని రోజులు తీసుకున్నాం? X అంటే 10, 5. ఓకే, X అంటే ఏం చేయండి? ఇప్పుడు దీన్ని 10 days తీసుకున్నాం. A can do a piece of work in 10 days, B can 5 days, C 12, 10, 5, 12. Okay, now we can write here 10 into 5 into 12 by XY అంటే 10 into 5, 10 into 5 plus, okay, 10 into 12, 120 plus 5 into 12, 60. ఇప్పుడు దీన్ని ఏం చేయండి? మనకి పైన ఉన్నదాన్ని ఎప్పుడు మల్టిప్లై చేయకూడదండి. కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. 10 into 5 into 12 హోల్ డివైడెడ్ బై, ఓకే, మనకేమొస్తుంది ఇక్కడ? 50 plus 150, 120, 170, 170 plus 60, 230. ఇక్కడ ఏమొస్తుంది మనకి? 230 వస్తుంది. ఓకే, 230 అన్నప్పుడు ఇక్కడ ఏం చేయండి? ఇక్కడ ఈ జీరోని ప్లస్ ఇక్కడ ఈ 10ని క్యాన్సిల్ చేయండి. ఇక్కడ ఏమొస్తుంది మనకి? రిమైనింగ్ ఏముంటుంది? ఇక్కడ 5 into 12 by 23. 23 అనేది ఏంటి మనకి? ప్రైమ్ నెంబర్. 23 అనేది మనకి ప్రైమ్ నెంబర్. 23 ఇంతకు చేసాం మనం. ఫస్ట్ డైరెక్ట్ డేస్లో కనుక్కున్నాం. ఒకవేళ ఆప్షన్ ఉన్నట్లయితే డేస్ అవర్స్లో కనుక్కున్నాం. ఒకవేళ ఆప్షన్ డేస్ అవర్స్ మినిట్స్లో ఉన్నా కూడా చేసాం. ఇక్కడ 23 ప్రైమ్ నెంబర్ ఉన్నది కాబట్టి ఒకవేళ డినామినేటర్లో మనకి ప్రైమ్ నెంబర్ వచ్చినట్లయితే ఆన్సర్ అక్కడే అయిపోతుంది. మీరు ఫర్దర్ దాన్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉంటుందండి. అంటే ఏమైపోతుంది ఇక్కడ మనకి? 52 60, 60 by 23 అంటే ఏమొస్తుంది మనకి? 60 by 23 days వస్తుంది. అంటే ఏంటి? 60 by 23 days. ఎప్పుడు ఇది? ABC టుగెదర్ కంప్లీట్ ది వర్క్. ABCకి ఎప్పుడు? A 10 days, B 5 days, C 12 days తీసుకున్నట్లయితే, A 10 days, B 5 days, C 12 days తీసుకున్నట్లయితే మనకి ABC టుగెదర్ ఏమైతుంది? మనకి 60 by 23 days వస్తుందండి. అట్లా 60 by 23 days వస్తుంది. మీరు ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ఒకసారి గుర్తు చేయండి. ఓకే, A 15 days, B 12 days. ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ ఏంటనుకోండి మనకి? AB టుగెదర్ 1 day, AB టుగెదర్ కంప్లీట్ ది వర్క్. AB టుగెదర్ కంప్లీట్, AB టుగెదర్ కంప్లీట్. ఓకే, ఇప్పుడు చూడండి మనకు కొంచెం ఫాస్ట్గా చేయడానికి. AB టుగెదర్ మనకి ఫార్ములా ఏంటి? X into Y by X plus 5 అంటే 15 into 12 by 15 plus 12, 27. 27 అనేది మనకి 3 టేబుల్లో పోతుంది. 3 9 ఇక్కడ ఏమైతుంది? ఇది 3 5 మళ్ళీ 3 టేబుల్లో దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. దీన్ని 3 3 దీన్ని 3 3 చేయండి. దీన్ని 3 4 చేయండి. 3 వస్తుంది. 3 4 అంటే ఏమొస్తుంది మనకి? 20 by 3 వస్తుంది. అంటే ఓవరాల్గా మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 20 by 3 వస్తుంది. ఓవరాల్గా ఏమవుతుంది మనకి? ఇక్కడ 3 వచ్చింది. ఇక్కడ 3తో క్యాన్సిల్ అవుతుంది. అంటే 3 3 ఇక్కడ 3 4 వస్తుంది. 3 4 ఉంటుంది. 5 into 4 20 అవుతుంది. ఇది ఏమవుతుంది మనకి? 20 by 3 days వస్తుంది. AB టుగెదర్ 20 by 3 days. ఓకే, ఇంకొక ప్రాబ్లం చూస్తాం ఇట్లాంటిది. A complete the work in 15 days,
AB together complete the work in 10 days. So B alone can complete the work in how many days? ఇంకొక రకమైన ప్రాబ్లం ఎట్లా ఇస్తాడు మనకి? AB together complete the work in 15 days. Sorry, A can complete the work in 15 days. AB together can complete the work in 10 days. B alone can how many days will take? ఇట్లాంటప్పుడు ఏ విధంగా చేయాలంటే మీరు డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. AB together కి మనకి ఫార్ములా ఏముంది? డైరెక్ట్ ఇక్కడ AB together కి ఫార్ములా ఏమున్నది? xy by x plus y is equal to ఎంత ఇచ్చాడు మనకి? 10 days ఇచ్చాడు. ఓకే, 10 days is equal to x plus y అంటే ఏం తీసుకోండి, మనకి ఇక్కడ 15 ఇంటూ అన్నోన్ వాల్యూ b తెలియదు కాబట్టి x అనుకోండి. ఇక్కడ ఏమొస్తుంది మనకి? 15 ప్లస్ x వస్తుంది. ఇట్లా బీటెక్ వాళ్ళు కానీ బీఎస్సీ వాళ్ళు అయితే ఈ విధంగా చేసుకుంటారు. లేకుంటే మీకు నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళు అయితే 1/10 మైనస్ 1/15 కూడా తీసుకోవచ్చు. లేదా ఈ విధంగా సింప్లిఫై చేసుకోండి. ఓకే, మీరు చేసుకున్న వాళ్ళు ఫార్ములా తెలిసిన వాళ్ళు ఇక్కడికి వెళ్తారు. జనరల్గా ఫార్ములా తెలిసిన వాళ్ళు ఇట్లా వెళ్ళడం కంటే మీరు ఇంకా ఈజీగా ఏం చేసుకోండి, ఆ విధంగా చేసిన మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. లేదా మీరు ఇంకో రకంగా చేసి ఇట్లా కూడా చేసుకోవచ్చు. 1 డే వర్క్ AB టుగెదర్ 1 డే వర్క్ ఏమైతుంది మనకి ఇక్కడ? 1/10. ఇప్పుడు ఏ 1 డే వర్క్ ఏమవుతుంది? 1/50. మరి B 1 డే వర్క్ ఏంటి మనకు తెలియదు కాబట్టి 1/x అనుకోండి. అప్పుడు 1/x is equal to how much will get? 1/10 minus 1/15 is equal to 1/x. ఓకే, దీన్ని ఇట్లా చేసినట్లయితే మనకి ఇక్కడ LCM ఏమొస్తుంది? ఇక్కడ 10 into 15 LCM వస్తుంది. ఇక్కడ 15 minus 10 అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/x అవుతుంది. ఇక్కడ 5/10 into 15 ఇజ్ ఈక్వల్ టు 1/x అవుతుంది. ఫైవ్ 1s 5 3s అవుతుంది. అంటే ఏమవుతుంది మనకి? 1/10 into 3 is equal to 1/x. అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ? 1/30 is equal to 1/x. Implies x is equal to how much? 30. X is equal to 30. Just look at the problem. సో ఇక్కడి నుంచి కనుక మనం చూసినట్లయితే ఓకే, ఇక్కడి నుంచి మనం ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఏమన్నాడు? ఇక్కడ AB టుగెదర్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 10 days, A alone కంప్లీట్ ద వర్క్ ఇన్ 15 days, దెన్ B హౌ మెనీ డేస్ విల్? B alone హౌ మెనీ డేస్ విల్? అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు, ఇక ఒకరు ఎన్ని రోజుల్లో చేస్తారు. AB టుగెదర్ 10 daysలో చేస్తారు కాబట్టి 1 డే చేస్తే ఇట్లా ఈజీగా వస్తుంది. మనం xy బై x ప్లస్ y కంటే కూడా ఇట్లా ఇంకా ఈజీగా అయిపోతుంది. AB టుగెదర్ 1 డే వర్క్ ఎంత? మనకి AB టుగెదర్ 1 డే వర్క్ ఎంత? 1/10. ఏ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడు వర్క్ని? 15 daysలో. కాబట్టి ఏ 1 డేలో ఎంత కంప్లీట్ చేస్తాడు? 1/15. మనం B ఎన్ని రోజుల్లో చేస్తాడు అనుకుంటాం? తెలియదు కాబట్టి x అనుకుంటాం. మరి B x రోజుల్లో కంప్లీట్ చేస్తే 1 డేలో ఎంత చేస్తాడు? 1/x కంప్లీట్ చేస్తాడు. అంటే ఇక్కడ టుగెదర్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1/x ప్లస్ 1/y. దెన్ 1/15 brings left hand side, that is 1/10 minus 1/15. Here LCM is 10 into 15, that is 15 minus 10/10 into 15. That is equal to 5/10 into 15 is equal to 1/x. ఈ 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 5 1s 5 3s 1/30 is equal to 1/x. If you do the reciprocal, x is equal to 10. Okay. ఇట్లాంటి ప్రాబ్లం మనకి ఒకటి చేద్దాం. ABC together complete a work in 3 days. ABC together complete a work in 3 days. A can complete a work in 10 days. B can complete in 15 days. See how many days will take. This is important. ఇట్లాంటివి కూడా చేయొచ్చు. సో ABC ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ముగ్గురు కలిసి ఒక పని అనేది 3 రోజుల్లో కంప్లీట్ చేశాడు. ఏ ఒక్కడైతే 10 days తీసుకుంటాడు, B ఒక్కతను అయితే 15 days తీసుకుంటాడు, C ఒక్కతను 8 రోజుల్లో చేస్తాడు. మనం ఇంతకుముందు చెప్పిన లాజిక్ ప్రకారం ఏం చేద్దాం దీన్ని? ఇక్కడ మనకి ఇక్కడ ఏం తీసుకోండి, AB టుగెదర్ 1 డే వర్క్ ఫార్ములా ఏంటి? 1/3. ఏ 1 డే వర్క్ ఎంత? 1/10. B
B వన్ డే వర్క్ ఎంత 1/15, C వన్ డే వర్క్ ఎంత మనకు అన్నోన్ వాల్యూ కాబట్టి 1/x అనుకోండి, అన్నోన్ వాల్యూ కాబట్టి 1/x అనుకోండి, B అన్నోన్ వాల్యూ కాబట్టి 1/x అనుకోండి, B అన్నోన్ వాల్యూ కాబట్టి 1/x అనుకోండి. Now this 1/3 keep it as it is. Now here what is the LCM? Okay, LCM తీసుకోండి. మీకు LCM ప్రాక్టీస్ లేకుంటే నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళైతే ప్రాక్టీస్ ఉన్నట్లయితే డైరెక్ట్ కీపింగ్ టేక్ 30 LCM వస్తుందండి, 3 + 2 5 వస్తుంది, 5/10 15 1/3 వస్తుంది, యూ కెన్ డూ. బట్ నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఫోకస్ చేసేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్త చేసుకోండి, తొందర ఏం పడదు. ఓకే ఓకే, ఇక్కడ 10 15 LCM ఏం తీసుకోండి, మనకి 30 వస్తుంది. ఒకవేళ మీరు 30 LCM తీసుకోండి, 3 + 2 5 అంటే 116. ఓకే, 15 + 10, what we will get over here? This is 25/10 into 15. This is 5 5s are, this is 5 3s are, again 5 1s are, 5 2s are. That is equal to 1/6. That is equal to how much? 1/6. Okay, 1/3 is equal to 1/6 plus 1/x. మనం ఏ పార్ట్ కంప్లీట్ చేసాం? కేవలం ఇక్కడ ఇక్కడ కేవలం మనం ఏంటి 1/10 + 1/15 LCM చేసి 1/10 1/15 సింప్లిఫై చేసాం, 1/10 1/15 సింప్లిఫై చేస్తే 1/6 వచ్చేసింది. ఇది ఏ విధంగా చేసుకుంటారు అనేది డిపెండ్ ఆన్ యువర్ ప్రాక్టీస్ అండ్ నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయితే మీరు ఇట్లా తీసుకున్న పర్లేదు. LCM దగ్గర కన్ఫ్యూజ్ అయినట్లయితే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డైరెక్ట్లీ దిగే 30 with the LCM 3 + 2 5 5/30 5/30 nothing but 1/6. Okay, now this 1/6 brings left hand side. Now this 1/6 brings left hand side, 1/3 minus 1/6 is equal to 1/x. ఓకే, ఇక్కడ మళ్ళీ 6 LCM వస్తుంది డైరెక్ట్. ఓకే, 6 అయితే ఏమవుతుంది? 1/6 అయితే x is equal to 6 అయితే ఇంజనీరింగ్ వాళ్ళు కానీ PSC వాళ్ళు కానీ ఈజీగా చేస్తారంటే x is equal to 6 అని చెప్పేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళు కనుకున్నట్లయితే మీరు మామూలుగా ప్రాక్టీస్ అయ్యేంత వరకు ఏం చేయదండి, 6 - 3/6 into 3 is equal to 1/x అంతే. ఒక్క స్టెప్ మీకు ఎక్కువ అవుతుంది కానీ ధైర్యం వస్తుంది. ఏమవుతుంది ఇక్కడ మనకి 6 - 3 అంటే ఏమవుతుంది? 3/6 into 3 is equal to 1/x. Now what we get? 3 3 get cancelled. So 1/6 is equal to how much? 1/x. 1/6 is equal to 1/x. Then take the reciprocal. Then x is equal to how much you will get? X is equal to 6. X is equal to 6. So what is the question we have taken? మనం ఇక్కడ తీసుకున్న క్వశ్చన్ ఏంటి? సో ఏ ఒక పనిని 10 రోజుల్లో, బి అదే పనిని 15 రోజుల్లో చేసి ఏబిసిలు ముగ్గురు కలిసి ఆ పనిని 3 రోజుల్లో పూర్తి చేసినట్లయితే సి ఒక్కరు ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇక్కడ మనం తీసుకున్న క్వశ్చన్ అంటే A can complete a piece of work in 10 days, B can complete it in 15 days, A, B, C together they have completed it in 3 days, C alone how many days will take to complete the work? అంటే ఏ ఒక పనిని 10 రోజుల్లో, బి అదే పనిని 5 రోజుల్లో, ఏబిసిలు ముగ్గురు కలిసి అదే పనిని 3 రోజుల్లో చేసినట్లయితే సి ఒక్కడు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతాడనే ప్రాబ్లం ఉంది. మనం ఏంటి డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొద్దు. మళ్ళీ ఇక్కడ బీటెక్ వాళ్ళు బీఎస్సీ వాళ్ళు చేసే ప్రాబ్లం ఏంటంటే నాకు ఫార్ములా తెలుసా డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తారు. అక్కడ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ బీటెక్ వాళ్ళు కానీ అక్కడ లెంతీ అవుతుంది. కాబట్టి మీరు డైరెక్ట్ ఏం చేసినప్పుడు వీళ్ళు కమ్ డౌన్ టు ద 1 డే వర్క్. అప్పుడు 1 డే వర్క్ వచ్చినట్లయితే ఏబిసి టుగెదర్ 1 డే వర్క్ మనం ఏం తీసుకున్నాం? 1/x + 1/y + 1/z. ఏబిసి టుగెదర్ 1 డే వర్క్ ఆల్రెడీ హ్యాస్ గివెన్ 3. Therefore 1/3 is equal to 1/10 + 1/15 plus unknown value c value take it as x. 1/3 is equal to 1/10 + 1/15 plus 1/x.
అప్పుడు మీరు ఏం చేయండి, 1/10 ప్లస్ 1/15, 1/10 ప్లస్ 1/15 మనం ఎల్సిఎం చేసి సింప్లిఫై చేసినట్లయితే అది 1/6 వస్తుంది. ఏబిసి టుగెదర్ వన్ డే వర్క్ 1/3 ప్లస్ బిఎన్డిసి వన్ డే వర్క్ మనకి 1/6 వచ్చింది, ప్లస్ ఇది 1/x వచ్చేసింది. దీన్ని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్లస్ 1/6 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి, 1/3 మైనస్ 1/x అవుతుంది. అప్పుడేమవుతుంది వారికి, మళ్ళీ దీన్ని సింప్లిఫై చేసుకోండి. నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళైతే ఒక రకంగా, బీటెక్ వాళ్ళైతే అది సింప్లిఫై చేసుకోగలుగుతారు డైరెక్ట్. x is equal to 6 వస్తుంది. ఇది దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, అంటే వాట్ వి హావ్ డిస్కస్డ్ టుడే. ఓకే, సమ్ ఇక్కడ కొంత రైటింగ్ దగ్గర మీకు ప్రాబ్లం వచ్చిన ఓవరాల్ గా ఇక్కడ డోంట్ సీ ఆన్ ద స్క్రీన్, జస్ట్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్, ఫోకస్ ఆన్ ద కాన్సెప్ట్. ఇవాళ మనం డిస్కస్ చేసింది ఏంటి, మీకు డిస్కస్ చేసింది మనం వర్క్ అండ్ టైం మీద ఫోకస్ చేసాం, ఆ టైం అండ్ వర్క్ మీద ఫోకస్ చేసాం. వర్క్ చేసిన ఫోకస్ చేసిన దాంట్లో మనం ఒక్కసారి రివిజన్ చేస్తాం. ఇక్కడ ఏ ఒక పనిని x రోజుల్లో చేస్తే, జనరలైజేషన్ మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. ఏ ఒక పనిని x రోజుల్లో చేస్తే, ఏ ఒక పనిని x రోజుల్లో పూర్తి చేసినట్లయితే, ఏ ఒక పనిని x రోజుల్లో పూర్తి చేసినట్లయితే ఒక్క రోజులో తను ఎంత పని పూర్తి చేయగలుగుతాడు. ఏ కెన్ కంప్లీట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ x days, హౌ మచ్ వర్క్ యూ కెన్ కంప్లీట్ ఇన్ 1 day, దట్ ఈస్ 1/x. సేమ్ ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ x days, వాట్ ఈస్ దిస్ 2 days వర్క్, 2/x, వాట్ ఈస్ దిస్ 3 days వర్క్, 3/x. జనరలైజేషన్ k days వర్క్, k/x. సో ఇక్కడ జనరలైజేషన్ మీద మీరు ఫోకస్ చేయండి. ఏ ఒక పనిని x రోజుల్లో పూర్తి చేసినట్లయితే k రోజుల్లో ఎంత చేయగలుగుతాడు, k/x. ఓకే, సేమ్ ఫార్ములా. ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ x days, b కెన్ కంప్లీట్ ఇట్ ఇన్ y days. a b టుగెదర్ హౌ మెనీ డేస్ విల్ టేక్ టు కంప్లీట్ ది వర్క్. ఏ ఒక పనిని x రోజుల్లో, b అదే పనిని y రోజుల్లో పూర్తి చేసినట్లయితే a b ఇద్దరు కలిపి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారు. పూర్తి చేయగలుగుతారు అన్నట్టు కంప్లీట్ వర్క్ అన్నప్పుడు x ఇంటూ y బై ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ మళ్ళీ ఒకటి, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ x days, b కెన్ డూ ఇట్ ఇన్ y days. ఏ బి టుగెదర్ k days వర్క్, ఏ బి టుగెదర్ k days వర్క్. అంటే మళ్ళీ జనరలైజేషన్. ఏ ఒక పనిని x రోజుల్లో పూర్తి చేస్తాడు, b అదే పనిని y రోజుల్లో పూర్తి చేసినట్లయితే ఏ బి ఇద్దరు కలిసి k రోజుల్లో ఎంత పనిని పూర్తి చేస్తారు. ఏబి ఇద్దరు కలిసి k రోజుల్లో ఎంత పనిని పూర్తి చేస్తారన్నప్పుడు ఏంటి ఫార్ములా మనకి, 1 day ఆల్రెడీ మీకు తెలుసు, x ప్లస్ వై బై ఎక్స్ వై. k days కి ఏమవుతుంది, k ఇంటూ x ప్లస్ వై బై ఎక్స్ వై. అంటే ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ x days, b కెన్ డూ ఇట్ ఇన్ y days. ఏబి టుగెదర్ k days వర్క్, k ఇంటూ x ప్లస్ వై బై ఎక్స్ వై. ఇవి ఇద్దరికి సంబంధించి నేర్చుకున్నాం. తర్వాత 3 persons వచ్చినప్పుడు ఏం తీసుకున్నాం, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ x days, b కెన్ డూ ఇట్ ఇన్ y days, c కెన్ డూ ఇట్ ఇన్ z days. ABC together complete the work. ABC together complete the work ఏం తీసుకున్నాం మనం, x ఇంటూ y ఇంటూ z బై xy ప్లస్ yz ప్లస్ zx తీసుకున్నాం. 1 day వర్క్ అయితే ఏమవుతుంది, 1 day వర్క్ రెసిప్రోకల్ వర్క్, 1 day వర్క్ కంప్లీట్ వర్క్ రెసిప్రోకల్ అనుకున్నాం. అంటే మనకి 1 day వర్క్ తెలిస్తే ఈజీగా కంప్లీట్ వర్క్ కనుక్కోవచ్చు, కంప్లీట్ వర్క్ తెలిస్తే 1 day వర్క్ తెలుసుకోవచ్చు. సింపుల్ రెసిప్రోకల్, న్యూమరేటర్ డినామినేటర్, డినామినేటర్ న్యూమరేటర్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తారు. ఓకే, ఇప్పుడు మనకి ఏబిసి టుగెదర్ కంప్లీట్ ద వర్క్ ఫార్ములా ఏంటి, xyz బై xy ప్లస్ yz ప్లస్ zx. ఒకవేళ ఏబిసి టుగెదర్ 1 day వర్క్ అయితే xy ప్లస్ yz ప్లస్ zx బై xyz. ఇప్పుడు మనం k days కి జనరలైజేషన్ తీసుకున్నాం. k days కి జనరలైజేషన్ తీసుకున్నట్లయితే ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ x days, b కెన్ డూ ఇట్ ఇన్ y days, c కెన్ డూ ఇట్ ఇన్ z days. ఏబిసి టుగెదర్ k days వర్క్. ఏబిసి టుగెదర్ k days వర్క్ అనుకున్నప్పుడు ఏం తీసుకుంటాం మనం, k ఇంటూ xy ప్లస్ yz ప్లస్ zx బై xyz తీసుకుంటాం. ఇవి ఫార్ములా డిస్కస్ చేసామండి. మనకి ఇంకొక మోడల్ కూడా ఉంటుంది దీంట్లోనే కనుక మనం తీసుకున్నట్లయితే మీకు ప్రీవియస్ క్వశ్చన్ ఇది మీరు చూస్తారు, ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్ క్వశ్చన్ ఇది ఒక్కటి కంప్లీట్ చేసేసి మనం ఈరోజు క్లాస్ ఆపేద్దామండి. ఏబి టుగెదర్ తీసుకుంటాడు, ఏమిస్తాడు, ఏబి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్, బీసీ టుగెదర్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 5 days, ఏసీ టుగెదర్ ఆర్ సిఏ టుగెదర్ ఇన్ z days. అంటే ఇక్కడ ఇద్దరు కల్పిస్తారు మనకి. అంటే ఏబీ ఇద్దరు x days లో చేస్తారు, బీసీ ఇద్దరు y days లో చేస్తారు, ఏసీ ఇద్దరు z days లో చేస్తారు. అప్పుడు కంప్లీట్ వర్క్ ఫార్ములా ఏంటంటే ఏబీ టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ x days, బీసీ టుగెదర్ డూ ఇట్ ఇన్ y days, సిఏ టుగెదర్ డూ ఇట్ ఇన్ z days. దీనికి ఫార్ములా ఏంటంటే ఓకే ఓకే మనకి ఏంటంటే ఫార్ములా 2xyz బై
2xyz by xy plus yz plus zx అంటే ఇక్కడ నాకు కొంత పెన్ను ఇండియాలో ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. సో ఏబిసి టుగెదర్ ఇచ్చాడు, ఇక్కడ ఎక్స్ట్రా 2 వస్తుందండి. 2xyz by xy plus yz plus zx. ఓకే, ఏమొస్తుంది మనకి ఫార్ములా? ఓకే, ఏమొస్తుంది మనకి? 2xyz by xy plus yz plus zx వస్తుంది. అంటే మనకి ఏబిసి టుగెదర్ ఇండివిజువల్ అయితే xyz by xy plus yz plus zx వస్తుంది. ఏబి టుగెదర్ x డేస్, బీసీ టుగెదర్ y డేస్, ఏసీ టుగెదర్ z డేస్ అయితే మనకి ఏమొస్తుంది? ఏబిసి టుగెదర్ అన్నప్పుడు అంటే ఏబీలు ఇద్దరు కలిసి ఒక పని x రోజుల్లో, అదే పనిని బీసీలు ఇద్దరు కలిసి y రోజుల్లో, అదే పనిని ఏసీలు ఇద్దరు కలిసి z డేస్ లో చేసినట్లయితే ఏబిసిలు ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారనుకుంటే డైరెక్ట్ మనకి ఫార్ములా ఏం తీసుకోవచ్చు? 2 into x into y into z by xy plus yz plus zx ఈ విధంగా తీసుకోవచ్చు.